అందరికీ నమస్కారం. స్వాగతం మన ఛానల్‌లోకి. ఈరోజు మనము ఎంఐ రోబో వాక్యూమ్ మాప్ పీని ఎలా సెటప్ చేయాలని చూద్దాం. సో, మనకి దీంట్లో చాలా రకాలైనటువంటి ఎక్విప్‌మెంట్స్ అనేది ఇచ్చారు. సో, వాటన్నిటిని ఎలా మనం కంబైన్ చేసి ఎలా చేయాలని చూద్దాం. సో, దీంతో పాటు మనకి వారంటీ కార్డ్ ఇచ్చారు అండ్ ఎంఐ మాప్ పీ యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారు. సో, ఈ యూజర్ మాన్యువల్ ప్రకారంగా మనము ఏమేమి యూజ్ చేయాలి, ఏంటి, ఎట్లా ప్రాసెస్ అనేది నేను చూశాను. సో, దీంట్లో మేజర్‌గా మనకు చెప్పేదేంటంటే దీని గురించి బాగా తెలిసిన వాళ్ళు మాత్రమే దీని గురించి యూజ్ చేయాలి. చిన్న పిల్లలు వీటి మీద యూజ్ చేయకూడదు. అదేవిధంగా దీని మీద బరువు పెట్టడం గానీ, దీని మీద కూర్చోబెట్టి పిల్లల్ని ఇలా అలా మూవ్ చేయడం గానీ ఇలాంటివి చేయకూడదు. సో, దీంట్లో మనం చూసినట్లయితే ఫస్ట్ దీంట్లో ఇక్కడ రిమూవ్ అని చెప్పి ఉంది దీని మీద బిఫోర్ యూజ్ అని. సో, మనం దీన్ని రిమూవ్ చేసేసాము. సో, అలానే ఇంకోటి కూడా ఉంది. సో, ఇది. సో, దీన్ని ఓపెన్ చేద్దాం. సో, దీన్ని ఓపెన్ చేశాక దీంట్లో ట్రే అనేది ఖాళీగా ఉంది. సో, దీంతో పాటు మనకి ఒకటి బ్రష్ అనేది ఇచ్చారు. సో, ఈ బ్రష్ చూసారు కదా! సో, ఏమన్నా దారం లాంటిది ఉంటే కట్ చేయడానికి ఉపయోగపడుతుంది మనకి. సో, ఈ లోపల ఉన్న దాని బ్రష్ లోపల బాక్స్ లోపల ఏమైనా ఉంటే క్లీన్ చేయడానికి అనేది ఉపయోగపడుతుంది. సో, ఇది చూసారన్నట్లయితే ఇది ఫిల్టర్ మనకి. సో, దీన్ని తీయడం ఎలా అంటే మనం ఇక్కడ నుంచి ఇలా ఓపెన్ చేయాలి. సో, ఇట్లా దీని లోపల ఉన్న క్లీన్ చేయాలి. సో, ఇంకా మనం నీట్‌గా క్లీన్ చేయడానికి అందనప్పుడు ఈ బ్రష్‌ని యూజ్ చేయాలి. సో, దీంట్లో పెట్టేస్తాం దీన్ని. అయిపోయింది. సో, దీన్ని ఇట్లా పెట్టేద్దాం యాజ్ ఇట్ ఈస్‌గా. సో, దీన్ని మనము దీంట్లో సెటప్ చేసేటప్పుడు ఇది కింద భాగం ఉండాలి. సో, దీంట్లో లోపలికి మన డస్ట్ అనేది వెళ్తుంది. ఈ ఫిల్టర్ అనేది బయటికి గాలి మాత్రం పంపించేసి డస్ట్‌ని దీంట్లో ఉంచుతుంది. సో, దీని యొక్క ప్రాసెస్ గురించి కూడా దీంట్లో చూడొచ్చు మీరు. ఎలా సెటప్ చేయాలని. క్లీన్ చేసేటప్పుడు మాత్రం దీని యొక్క పైది ఇలా సైడ్‌కి ఓపెన్ చేయమని చెప్పి ఉంది. దీంట్లో డస్ట్‌ని ఇలా పక్కన పడేయని. ఇంకేమైనా డస్ట్ పార్టికల్స్ ఇంకా ఉంటే గనక దీన్ని మనం క్లీన్ చేయమని. దాంతోపాటు దీన్ని మళ్ళీ ఎలా ఇన్‌స్టాల్ చేయాలి. సో, దీంట్లో మేజర్‌గా ఏంటంటే దీన్ని మనం క్లీన్ చేయాలి వాటర్‌తో ఈ ఫిల్టర్‌ని. ఈ ఫిల్టర్ క్లీన్ చేసిన తర్వాత వాటర్ క్వాంటిటీ అనేది ఉండకూడదు దీంట్లో. సో, ముందే చూసుకోవాలి. మొత్తం ఎండిపోయిన తర్వాత, ఆరిపోయిన తర్వాతనే దీంట్లో మనం మళ్ళీ పెట్టి మళ్ళీ యూజ్ చేయాలన్నమాట. సో, అది మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి. సో, దీంట్లో వాటర్ పెట్టేది ఇది. సో, వాటర్ ఇన్లెట్ ఇది. సో, వాటర్‌ది యూజ్ చేయాలనుకుంటే చూసారు కదా! దీంట్లో వాటర్ పోసేసి మనము నిండా దీంట్లో పెట్టేయాలి. ఎక్కువేమి ఉండదు. కొద్దిగే ఉంది ఇది. కొద్దిపాటి వరకే. సో, మీరు వాటర్‌తో చూసారా ఇక్కడ దాకే ఉంది. ఈ చిన్న భాగం మాత్రమే. వాటర్‌తో చేద్దాము అనుకుంటేనే దీన్ని యూజ్ చేయండి. ఫస్ట్ దీంట్లో నీళ్లు పోసిన తర్వాత దీంట్లో వాటర్ క్వాంటిటీ ఏమి బయట పడకుండా దానికి తుడవండి ఏమైనా ఉంటే గనుక వాటర్ పడ్డా గానీ. సో, దీంట్లో మనం ఇలా సెట్ చేసేయాలి. సో, చూసారు కదా! మనం దీంట్లో సెట్ చేసేసాం మనం. సో, ఇప్పుడు మనం దీన్ని ఏం చేయక్కర్లేదు పక్కన పడే. సో, దీంట్లో మీరు చూసినట్లయితే బటన్స్ గురించి వివరంగా ఉన్నాయి దీంట్లో. సో, రీసెట్ వైఫై సైమల్టేనియస్‌లీ మనం వైఫైని రీసెట్ చేయాలంటే రెండింటిని మనం గట్టిగా ప్రెస్ చేస్తే గనక కొద్దిసేపు మనం 3 సెకండ్స్ దాకా అలా ఉంచితే గనక వైఫై అనేది మనం చేంజ్ చేయొచ్చనమాట వైఫైది గనక. సో, అదొకటే యూజ్ చేయడం అనుక ఉంటే గనక ఫస్ట్ హోమ్ బటన్ నొక్కేస్తే ఇది ఎక్కడుందో మెషిన్ అనేది అది ఆటోమేటిక్‌గా మళ్ళీ దాని యొక్క హోమ్ ప్లేస్‌కి వెళ్ళిపోతుందనమాట. సో, అది హోమ్ బటన్ అంటే. సో, పాజ్ చేయాలనుకుంటే గనక ఈ పవర్ బటన్ నొక్కితే మనకి పాజ్ అయిపోతుంది. క్లీనప్ చేయాలనుకోండి ఇన్ బిట్వీన్ మధ్యలో. సో, అలాంటి టైంలో మనం ఏం చేయాలంటే దాన్ని నొక్కేస్తే అది పాజ్ అయిపోద్ది. మనము దాన్ని క్లీన్ చేసేయచ్చు. మనం అట్లా అనమాట. మళ్ళీ అదే బటన్ నొక్కితే గనక మొత్తం ఇది రీసెట్‌కి ఫస్ట్ మోడ్‌కి వెళ్ళిపోతుందన్నమాట. ఇంటి దగ్గరికి అన్నట్టుగా దీని యొక్క ఒరిజినల్ ప్లేస్‌కి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మనం స్టార్ట్ చేయాలంటే మళ్ళీ పైనున్న హోమ్ బటన్‌ని నొక్కితేనే మళ్ళీ అది స్టార్ట్ అవుతుందన్నమాట. సో, ఇది దీని గురించి. సో, మనకి చూస్తే సో, ఇది ఒకటి చూసారు కదా! ఇది మూవబుల్. ఇలా ముందుకి వెనక్కి అనేది జరుగుతూ ఉంటది. సో, మనం ఇక్కడ తీసేసాం కదా! సైడ్‌లో ఇక్కడ ఉన్న వాటిని ఇలాంటి ప్లాస్టిక్ వాటిని తీసేసాం మనము. సో, దీని మీద ఉందన్నమాట మనకి రిమూవ్ బిఫోర్ యూజ్ అని. సో, తీసేసాము. సో, ఇది దీని గురించి. సో, దీన్ని పెట్టేద్దాం. సో, నెక్స్ట్ దీంతో పాటు మనకున్న వాటిని తీద్దాం. సో, ఇది మనకు ఒక ఫ్యాన్ లాగా ఉంది మనకి. సో, దీన్ని మనము 4 కోణాలుగా ఉంది కదా! దీన్ని మనం దీంట్లో కింద సెటప్ చేయాలి. సో, దీన్ని జాగ్రత్తగా చూడండి. సో, దీంట్లో సెన్సార్స్ ఉంటాయంట. సో, మనం దీన్ని రివర్స్‌లో పడుకోబెట్టి మాత్రం ఉంచొద్దంట ఏ పరిస్థితిలో కూడా. దానివల్ల డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో, దీన్ని చూసినట్లయితే ఇక్కడ ఉంది కదా! ఈ ప్లేస్‌లో మాత్రమే మనం దీన్ని ఇన్‌స్టాల్ చేయాలి. సో, ఇది ఉంది కదా మనకి. సో, దీన్ని దీంట్లో పెట్టేద్దాం. గట్టిగా నొక్కేసాం. సో, టైట్ అయిపోయింది. సో, ఇది బ్రష్ మనకి తీయాలనుకున్నా కానీ మనం ఇది 2 నొక్కేసి సైమల్టేనియస్‌గా ఇది బయటికి లాగేయచ్చు. మళ్ళీ క్లీన్ చేసుకొని దాన్ని పెట్టేయచ్చు. సో, ఇది మాత్రం 360 డిగ్రీస్ తిరుగుతుంది మనకి. ఈ మాత్రం లోపలికి బయటికి ఇలా కిందకి పైకి వెళ్తుంది చూసారు కదా!
సో దీంట్లో నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది మనకి, ఈ హోల్స్ అనేవి వాటర్ అవుట్లెట్స్వి. సో ఇక్కడ మనం తుడిచే ప్యాడ్ అనేది పెట్టాలి. సో ఇది మనం చూసినట్లయితే ఇది తుడిచే ప్యాడ్ అనమాట. వాటర్తో క్లీన్ చేయాలనుకుంటే కనుక ఈ ప్యాడ్ అనేది యూజ్ చేయాలి. సో ఇది చూసారు కదా, దీనిలో కూడా దీని గురించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో మనం ఎలా ఓపెన్ చేయాలి, ఎలా తీయాలి, ఎలా పెట్టాలనేది. దీని మీద క్లాత్స్ కూడా మనకి 2 టైప్స్ ఇచ్చారు. మన ఇష్టం వచ్చిన టైప్ని మనం యూజ్ చేయొచ్చు. ఇది ఏదైతే ఉందో ఈ కింద బాక్స్ అనేది లాక్ అనమాట ఇది. సో ఇందులోకి వెళ్ళిపోయి లాక్ అయిపోతుంది. సో ఇలా పెట్టేయాలి దీని లోపల లాక్ అయిపోతుంది. మరి తీయడానికి ఇలా తీసేయచ్చు. సో దీంట్లో మనకి ఈజీగా లాక్ అవ్వడానికి ఈజీగా ఇచ్చారు వాళ్ళు. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఇది పెట్టేసాము ఇది మనకి. సో దీని తర్వాత దీనికి ఛార్జింగ్ డాక్ అనేది ఇన్స్టాల్ చేయాలి. సో ఛార్జింగ్ డాక్ అనేది కొద్దిగా గ్రౌండ్ ఫ్లోర్లో ఉండాలి. సో దీనికోసం మనకి ఈ ఛార్జింగ్ వైర్ అన్నమాట ఇది. సో దీన్ని ఓపెన్ చేసేద్దాం. సో దీని గురించి చూస్తే దీంట్లో మనకి దీని యొక్క యాంప్స్ అవుట్పుట్, ఇన్పుట్ ఇవన్నీ మనకు చూసినట్లయితే వీటి వివరాలు దీంట్లో ఉన్నాయన్నమాట. మనకి 0.6 యాంప్స్ ఇన్పుట్. సో ఇది మనకి ఇండియా స్టాండర్డ్స్ ప్రకారంగా ఇండియాలో కొన్నాం కాబట్టి మనకి సెట్ అయిపోతుంది ఇది కూడా. సో మనం దీన్ని లెగ్ పెడదాం. సో దీని యొక్క ఇంకో ఏం చూసినట్లయితే మీకు ఇలా లావు పిన్ లాగా ఉంది కదా మనకి. సో దీన్ని డాక్ పెట్టాలి. సో డాక్ అంటే ఏంటంటే మనకి ఇది ఛార్జింగ్ ప్లేస్ అనమాట. ఇక్కడికి వచ్చి ఛార్జింగ్ పెట్టేసుకుంటుంది. సో ఈ ఏదైతే 2 ఉన్నాయో ఆ 2 అనేది ఛార్జింగ్ ఎక్కించడానికి. సో సైడ్లో మనం చూసినట్లయితే ఇక్కడ పిన్ ఉంది కదా, దాంట్లో పెట్టేయడమే. సో దీని గురించి వివరాలు ఇక్కడ ఉన్నాయి చూడండి మనకి. ఇది ఛార్జింగ్ డాక్ అని పిలుస్తారని చెప్పి దీంట్లో ఎంత యాంప్స్ ఛార్జర్ అడాప్టర్ అనేది సెట్ అయ్యిద్ది అనే వివరాలు దీంట్లో ఉన్నాయన్నమాట. సో మన దీని చార్జ్ డేంజర్. సో ఇక్కడ మనకి పైన కనబడుతుంది చూసారా, కలర్ అనేది బ్లింక్ అవుతుంది చూసారా వైట్ కలర్లో. సో ఈ కలర్ ఇండికేషన్స్ కూడా ఉంటాయి మనకి. సో ఇది కనుక బ్రీతింగ్ ఎల్లో అంటే మనకి స్లోగా ఎల్లో కలర్లో వస్తుంది అనుకోండి, అప్పుడు దానికి ఛార్జింగ్ ఎక్కుతున్నట్టు దీనికి. అలా కాకుండా రెడ్ కలర్లో బ్లింక్ అవుతుంది అనుకోండి, అప్పుడు మనకి ఎర్రర్ వచ్చినట్టు మనకి దాంట్లో. ఇంకా వైట్ కలర్ ఉంటే కనుక టర్న్డ్ అంటే వర్కింగ్ కండిషన్లో ఉంది, ఛార్జింగ్కి రెడీగా ఉంది, వైఫై కూడా కనెక్ట్ అవ్వడానికి రెడీగా ఉంది. సో ఇలా పెడితే ఏమవుతుందంటే ఇది వెళ్ళేసి దీంట్లో ఛార్జింగ్ పెట్టేసుకుంటుంది. ఛార్జింగ్ పెట్టే ప్లేస్ ఏంటంటే చూసారు కదా ఈ 2. సో ఈ 2 వెళ్ళి దాంట్లోకి వెళ్ళిపోతే మనకి ప్లస్ మైనస్ అనమాట. సో అలా ఛార్జింగ్ ఎక్కేయడానికి ఈజీగా ఉన్నట్టుగా నా అంచనా ప్రకారంగా అయితే అట్లనే. సో దీన్ని పెట్టేసాను నేను. ప్లేస్ అనేది సెట్ చేసేసా. సో మీరు చూసినట్లయితే సో అవి టచ్ అయ్యేటట్టుగానే పెట్టాను నేను. సో నెక్స్ట్ దీని తర్వాత చూసారు కదా టర్న్ అని చెప్పి అని అంటుంది. సో ఛార్జింగ్ మోడ్ అనేది మనకి కలర్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూసినట్లయితే మీకు ఎల్లో కలర్ బ్లింక్ అవుతుంది మనకి. అంటే దీని ప్రకారం ఇది ఛార్జింగ్ అనేది ఎక్కుతుంది అనమాట దీనికి మీనింగ్. ఇది బ్రీతింగ్ అనమాట, బ్రీతింగ్ ఎల్లో అంటారు దీన్ని. బ్లింకింగ్ రెడ్ అయితే వేరే కలర్ మనకి ఎర్రర్ వచ్చినట్టుగా, స్లోలీ బ్లింకింగ్ వైట్ అనుకోండి వెయిటింగ్ టు ద నెట్వర్క్ కాన్ఫిగరేషన్స్ అని. సో మనకి మనము నెట్ అనేది కనెక్ట్ చేయాలి. సో దీనికోసం అని చెప్పి మనం ఏం చేయాలంటే మొబైల్లో దీని యొక్క యాప్ అనేది డౌన్లోడ్ చేయాలి. సో దీంట్లో ముందు దీంట్లో వివరాలు చూపిస్తాను మీకు. సో ఇది కొద్ది క్లారిటీ లేదు. సో దీంట్లో ఉన్న ప్రోడక్ట్ గురించి పార్ట్స్ గురించి చెప్తుంది అనమాట. ఇది మనకి దీని పేరు వ్యాక్యూమ్ మాప్ అంటారు దీన్ని. సో ఇంకోటి మనకి డస్ట్ కాంపోనెంట్స్ 2 రకాలు ఉంటాయి మనకి. వాటర్ పోసేది ఒకటి, వాటర్ పోయకుండా నార్మల్ది అనమాట. సో మీరు ఏ టైప్ని యూజ్ చేస్తున్నారో దాని ప్రకారంగా. క్లీనింగ్ బ్రష్ అని చెప్పాను కదా, దాంట్లో ఉంది. బ్రష్ నార్మల్గా లోపల తిరిగేది ఉంది, అది కూడా ఉంది. బ్రష్ కవర్ కూడా ఉంది మనకి. సో అది కూడా మనం తీసి వాడచ్చు. సో అదేంటంటే క్లాత్ పెట్టుకునేది మనకి చూడొచ్చు. సో సైడ్ బ్రష్లు 2 ఇస్తారు మనకి, దాంట్లో మనం ఒకటే వాడతాము, ఎక్కువ 2 స్పేర్గా ఇచ్చారు. ఛార్జింగ్ డాక్ అనేది మనకి చూసాం కదా, అది మనకి ఏసీ అడాప్టర్ ఒకటి ఇచ్చారు మనకి. సో ప్యాడ్ కూడా ఇచ్చారు మనకి హోల్డర్ లాగా. సో దాంతోపాటు మనకి 2 రకాల క్లాత్స్ ఇచ్చారు. వెట్ మాప్ ప్యాడ్ ఒకటి, మాయిస్ట్ మాప్ ప్యాడ్ ఒకటి, నెక్స్ట్ యూజర్ మాన్యువల్. సో ఇవి మనకి ఇచ్చిన కాంపోనెంట్స్. సో దీంట్లో మనకి ఛార్జింగ్ డాక్ ఉంది, ఛార్జింగ్ ఇండికేటర్ ఒకటి ఉంది మనకి, లేజర్ మొత్తం లేజర్స్ ఉంటుంది అన్నమాట దీంట్లో. రేడార్ ఒకటి, పైన కవరు, సో దాని యొక్క బటన్స్. సో దీని లోపల కాంపోనెంట్స్ పేర్లు కూడా ఉన్నాయన్నమాట మనకి. సో క్లిఫ్ సెన్సార్స్ ఉన్నాయి చూడండి మనకి ఇక్కడ. సో ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఈ సైడ్లో ఉన్న ఇక్కడ ఒకటి. సో ఇవన్నీ సెన్సార్లు అన్నమాట, 4 ఉన్నాయి మనకి ఇక్కడ చూసినట్లయితే. మాపడ్ అసెంబ్లీ కూడా ఉంది దీంట్లో, చాలా ఉన్నాయి. సో దీంతో ప్రకారం ఇది చూస్తే కనుక మనకి ఇంకోటి క్లాత్ అనమాట ఇది కూడా. సో
సో ఇది వేరే దానికోసం యూస్ చేయడానికి మనం దీన్ని అది తీసేసి ఇది వాడుకోవచ్చు మనం. ఇదే మనకి ఇచ్చింది సైడ్ కోసం అని చెప్పి ఇంకోటి స్పేర్గా. నార్మల్ యూస్ చేయాలనుకుంటే కనుక మామూలుగా డస్ట్ కలెక్టర్ కోసం అయితే ఇది వాడుకోవచ్చు. సో దీంట్లో మనకి దీని గురించి కూడా వివరాలు ఇచ్చారన్నమాట, ఇలా వాడాలి ఏంటి అనేది కూడా. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, మనకి పక్కన తీసేయడం, ఇది మొత్తం చూసుకోవడం. సో నెక్స్ట్ మనము దీనికోసం చెప్పి ఒక యాప్ జియామీ హోమ్ అనే యాప్ని ఇన్స్టాల్ చేయాలి. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత దీంట్లో మన సెటప్ ప్రాసెస్ చూద్దాము. సో ఇది మనకి యాక్సెస్ అడుగుతుంది. మనము ప్రస్తుతానికి అయితే వైల్ యూజింగ్ యాప్ అని పెడతాం, తర్వాత మనం మార్చుకోవాలని చూద్దాం. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ అడుగుతుంది. సో మనం దాన్నింటిని అగ్రీ చేద్దాము. సో మనకి ఇది లాగిన్ అవ్వడానికి డీటెయిల్స్ అడుగుతుంది. సో మనం లాగిన్ ఐడి డీటెయిల్స్ ఉంటే కనుక ఇద్దాము, లేకపోతే మనము సైన్ అప్ చేద్దాము. సో చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఐ హ్యావ్ యూజ్డ్ ద యాపిల్ ఐడి అనమాట ఉంది మనకి. సో దాన్ని యూజ్ చేసుకున్నాను. సో దాంట్లో మనకి చూపిస్తుంది ఏ స్టేట్ అని చెప్పి మనం. సో దాన్ని మనం సెలెక్ట్ చేసుకుందాం అది. సో మనం ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకుందాం, ఇండియా అని చెప్పి మనం సెలెక్ట్ చేసుకుందాం. సరే, సో ఇది అడుగుతుంది క్రియేట్ న్యూ అకౌంట్ అని చెప్పి మనకి, లేదా కనెక్ట్ అనదర్ అకౌంట్ అని చెప్పి. సో క్రియేట్ చేసుకుందాం మనం. సో ఇది మనకు అడుగుతుంది యాక్సెస్ గురించి. సో మనం యాక్సెస్ ఇచ్చేద్దాం. సో వాట్స్ న్యూ అని ఎంఐ హోమ్, దీంట్లో మనకి ఫేవరెట్స్, రూమ్స్ మొత్తం ఏంటంటే. సో ఇది మనకి క్రియేట్ అయిపోయింది. సో ఏదో నెంబర్ ఇచ్చారు మనకి. సో మనం దాంట్లో డివైజ్ని నొక్కాలి హోమ్ అని. సో దీంట్లో మనకి బ్లూటూత్ అనేది ఎనేబుల్ చేయమంటుంది మనకి డిఫాల్ట్గా. సో మనం బ్లూటూత్ని ఎనేబుల్ చేద్దాం. చేసేసాం. ఓకే, మనం బ్లూటూత్ అనేది ఎనేబుల్ చేసేసాము. సో ఇది స్కాన్ చేస్తుంది ప్రస్తుతానికి. స్కానింగ్ ఫర్ బ్లూటూత్ డివైస్ నియర్ బై అని చెప్పి మనం దీంట్లో స్కానింగ్ మోడ్లో ఉంది ప్రస్తుతానికి. సో లేదంటే మనకి ఇక్కడ ఆప్షన్ ఉంది ఎంఐ రోబో మాక్యూమ్ పి అని ఉంది. సో దీన్ని మనం క్లిక్ చేద్దాం. సో దీంట్లో ఏమంటుందంటే మనకి ఆపరేటింగ్ గైడెన్స్ ఇచ్చారు మనకి. వైల్ టర్న్ ఆన్ సైమల్టేనియస్లీ ప్రెస్ ద రిమోట్ టు చార్జ్ అండ్ ద ఆన్ ఆఫ్ బటన్స్ ఫర్ 3 seconds అండ్ వెయిట్ వన్స్ యూ హియర్ టోన్ ద వాక్యూమ్ మాప్. సో మన 2 బటన్స్ని మనము 3 seconds వరకు ప్రెస్ చేసి ఉంచాలి. అప్పుడు మనకి సౌండ్ అనేది వస్తుంది. సో మనకి చెప్పింది కదా వాయిస్ ఇంగ్లీష్లో మనకి. సో మనకు ఇది మనకి వైఫై గురించి. సో ఇది 2.5 GHz సీక్వెన్సీని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుందంట. సో మనకి కొన్న వైఫై రూటర్ గురించి చూసుంటారు మీరు. సో మనం అన్బాక్స్ చేసాము, దాంట్లో మనకి 5 GHz కూడా యాక్సెప్ట్ చేస్తుంది. సో దాన్ని మనం కన్సిడర్ చేయాలి. సో మనం 5 GHz కాకుండా 2.5 GHz కన్సిడర్ చేయాలి. సో దీని పాస్వర్డ్ టైప్ చేసి మనం కనెక్ట్ చేద్దాం. సో మనం పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసాము. సో దీని ప్రకారం మనము వెళ్ళిపోదాం. ఈ నొక్కగానే మనకి చూడండి వైఫై సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది. కనెక్ట్ యువర్ ఫోన్ టు అండ్ రిటర్న్ టు జియామీ హోమ్. సో అక్కడికి వెళ్ళి మనం వైఫైలో దీనికి క్లిక్ చేసిన తర్వాత దీన్ని కరెక్ట్ అయ్యాక మళ్ళీ ఈ పేజ్కి వచ్చేయమంటుంది జియామీ హోమ్కి. గో టు వైఫై సెట్టింగ్స్. సో దీంట్లో వైఫైకి వెళ్ళిపోదాం మనం. వైఫైలో కనెక్ట్ అయిన తర్వాత మనకి చూసారు కదా మనకి ఈ పేరు వచ్చేసింది. సో దీన్ని క్లిక్ చేసేద్దాం. సో మనం దానికి కనెక్ట్ అయిపోతున్నాం. సో మనం దీనికి కనెక్ట్ అయిపోయాం. సో ఇప్పుడు మనము మళ్ళీ జియామీ హోమ్ పేజ్కి వచ్చేద్దాం. సో మనం కనెక్ట్ అయిపోయాం. సో దీంట్లో చూడండి ఆటోమేటిక్ ఇది సింక్ అయిపోతుంది. బ్రింగింగ్ డివైస్ క్లోజర్ టు రూటర్, మనం రూటర్కి దగ్గరలో పెట్టాలంట. డివైస్ కనెక్టెడ్ అయింది. నెక్స్ట్ మెసేజ్ సెండ్ టు డివైస్, మనం డివైస్కి సెండ్ చేసుకుందంటే ఇది ఆటోమేటిక్గా. యాడ్ డివైస్ అన్నమాట ఫంక్షనాలిటీ. సో దాంట్లో చూసినట్లే మనకి 2 వైట్ కలర్ బ్లింక్ అవుతున్నాయి. సో మనకి అది స్లోలీ బ్లింకింగ్ వైట్ అయితే వెయిటింగ్ టు ద నెట్వర్క్ కాన్ఫిగరేషన్ ఉంది. బ్రీతింగ్ వైట్ కాబట్టి టర్నింగ్ ఆన్ అప్డేటింగ్ ఫైర్వేర్. సో మనకి అదే అప్డేటింగ్ మోడ్లో ఉందన్నమాట దాన్ని బట్టి చూసుకుంటే. సో ఇది మొత్తాన్ని స్కానింగ్ చేసింది. సో దీనిలో మనకి కనెక్షన్ టు ద నెట్వర్క్ టైమ్డ్ అవుట్. సో టైమ్ అవుట్ అయిపోయింది అన్నమాట నెట్వర్క్. సో మళ్ళీ దీన్ని ట్రై చేద్దాం. సో మళ్ళీ మనం ట్రై అయ్యని చెప్పి మనం ప్రెస్ చేసామంతే. సో దీని తర్వాత చూద్దాం ఏమవుతుందో.
మనకు గనుక ఇవన్నీ సెట్టింగ్స్ కనుక ప్రాబ్లమ్ అనిపిస్తే గనుక ఫ్యాక్టరీ రీసెట్ చేద్దాం అనుకున్నాను అనుకోండి. అప్పుడు ఏం చేయాలంటే ఈ హోమ్ బటన్ ఉంది కదా మనము. సో, పైన ఆ హోమ్ బటన్‌ని 5 సెకండ్స్ మనం ప్రెస్ చేయాలి. సో, అప్పుడు అది వాయిస్ కమాండ్‌తో చెప్తుందనమాట మనకి. ఏమనంటే ఇది ఫ్యాక్టరీ సెట్టింగ్ విల్ బీ రిస్టోర్డ్ అని చెప్పి. సో, మళ్ళీ అదే హోమ్ బటన్‌ని మనము 5 సెకండ్స్ నొక్కితే గనక సో, అప్పుడు అది చెప్పేస్తుంది మళ్ళీ రిస్టోరింగ్ ఫ్యాక్టరీ సెట్టింగ్స్ అని చెప్పి మొత్తం రిస్టోర్ అయిపోతుందనమాట. సో, అలా మనకి మొత్తం ఫస్ట్ కొన్నప్పుడు ఎలా ఉందో అలా కావాలనుకుంటే అలా చేయొచ్చు మనము. మళ్ళీ ఎర్రర్ వచ్చింది చూద్దాం ఒకసారి. సో, మనకి ఇష్యూ ఏంటంటే వైఫై పాస్వర్డ్ అది కరెక్ట్‌గా చూసుకోవాలంట మనము. సో, 2.4 గీగాహెర్ట్జ్ నెట్వర్క్ కనెక్ట్ అయి ఉందో లేదో చూసుకోవాలి. కనెక్టెడ్ టు ద నెట్వర్కా లేదా చూసుకోవాలి. ద రౌటర్ ఈస్ కనెక్టెడ్ టు ద ఇంటర్నెట్ ఆర్ నాట్. సో, నేను పాస్వర్డ్ అనేది తప్పు చేశాను. తప్పుగా ఎంటర్ చేశాను. దానివల్ల ఇది కనెక్ట్ అవ్వట్లేదు. మనం రైట్ చేద్దాం మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. అదేవిధంగా మనకు యూజర్ గైడ్‌లో కనుక చూస్తే గనుక నార్మల్‌గా కామన్‌గా ప్రాబ్లమ్స్ ఇలాంటివి వస్తాయి. మనం దీన్ని రిజాల్వ్ చేయడానికి మల్టిపుల్ మెథడ్స్ అనేవి ఇచ్చారు వీళ్ళు మనము. సో, మనం దీన్ని దగ్గర పెట్టుకొని ఎప్పుడైనా ప్రాబ్లమ్ వస్తే ముందుగా మనం వంతు మనం ట్రై చేయొచ్చు. పాస్వర్డ్ మనం వేరేది ఎంటర్ చేసాము. సో, చూద్దాం ఇది కనెక్ట్ అవుతుందో లేదో. ఇంకో విషయం ఏంటంటే మనకి దీంట్లో షార్ప్ ఆబ్జెక్ట్స్ మనకి చాలా షార్ప్‌గా ఉన్న నెయిల్స్ గానీ, ఇంకా చిన్న చిన్న తుప్పు పట్టిన ఐరన్ ముక్కలు గానీ ఇలాంటివన్నీ మాత్రం దీంట్లో లాక్కునేటట్టు చేసుకోవద్దు మనము. సో, అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో, గైస్ ఇఫ్ యూ సీ ఇట్స్ కనెక్టెడ్. సో, వేర్ ద లొకేషన్. సో, ఇది కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇది చెప్తుంది. ఈ లొకేషన్ అనేది రౌటర్‌ని మనం ఎక్కడ పెట్టాము అని చెప్పి అంటుంది మనకి. సో, మనం ఇది బెడ్రూమ్‌లో పెట్టాము. సో, చిల్డ్రన్స్ బెడ్రూమ్‌లో. దీంట్లో చూద్దాము బెడ్రూమ్ అని ఏమైనా ఉందా. సో, బెడ్రూమ్ అని ఉంది. సో, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అది. దీని పేరు వచ్చేసి మనకి సేమ్ అట్లనే ఉంచుదాం. సక్సెస్ఫుల్గా యాడ్ అయిపోయింది. సో, కింద ఫీచర్స్ మనం ఇంకా యాడ్ చేయాలని చెప్తుంది. సో, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనం ఇది షేర్ చేయొచ్చు ఈ యాప్ ఉంటే కనుక. సో, దీన్ని మనం క్లిక్ చేస్తే కనుక అకౌంట్ ఎంఐ అకౌంట్ అడుగుతుంది. సో, మనం దీన్ని షేర్ చేయొచ్చు. మనం ఇంట్లో మిగతా యూజర్స్తో పాటు మనం ఇంకా యూజర్స్ కావాలంటే యాడ్ చేయొచ్చు. సో, దాని తర్వాత మనము చూస్తే మనకి ఆప్షన్ వచ్చింది. సో, ఎంఐ వాక్యూమ్ మాప్ అనేది సో, అగ్రీమెంట్స్ అన్నీ యాక్సెప్ట్ చేస్తామా అని అడుగుతుంది. సో, మనము యాక్సెప్ట్ చేస్తున్నాము. సో, దీంట్లో చూస్తే ఇది యూఐ మొత్తం. సో, ఇట్లా ఉందన్నమాట. దీంట్లో ఛార్జింగ్ బటన్ ఉంది మనకి. స్టార్ట్ బటన్ కూడా ఉంది. సో, ఛార్జింగ్ బటన్ ఉంటే కనుక ఛార్జింగ్కి వెళ్ళిపోతుంది. స్టార్ట్ బటన్ అయితే స్టార్ట్ చేస్తుంది మనకి. సో, మనకి దీంట్లో మ్యాప్ అనేది కనిపిస్తుంది మన ఇంటిది మొత్తం. సో, ఇదంతా రేడియస్ మొత్తం కన్సిడర్ చేసి మొత్తం స్కాన్ చేస్తుంది. సో, లొకేషన్ కూడా మనకి చేస్తుంది మనకి. సో, ఇంకా స్క్రోల్ డౌన్ చేస్తే మనకి చూపిస్తుంది చూడండి బటన్. మనకి చాలా మోడ్స్ ఉన్నాయి దీంట్లో. సో, వాక్యూమ్ అండ్ మాప్ రెండుగా ఉపయోగపడుతుంది. సో, వాక్యూమ్ ఒకటే కావాలా, వాక్యూమ్ మాప్ 2 కావాలా అని అడుగుతుంది. సో, మాప్ ఒకటే కావాలి. సో, ఈ 3 రకాలుగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, మనకి ఫ్యాన్ రొటేషన్ కూడా స్టాండర్డ్ మోడా, మీడియమా, టర్బో మోడ్‌లో సెలక్షన్ చేయాలనేది చూస్తుంది. సైలెంట్‌గా కావాలంటే సైలెంట్ మోడ్‌లో కూడా చేసుకోవచ్చు మనము. సో, ఇంకోటి మనకి లో, మీడియం అండ్ హై వాటర్ లెవెల్స్‌ని ఎలా డ్రాప్స్‌ని మనం యూజ్ చేయాలని చెప్పి కూడా సెట్టింగ్స్ ఉన్నాయి. సో, ఈ సెట్టింగ్స్‌ని యూజ్ చేస్తే మనము దీని యొక్క యూసేజ్‌ని మనం చేయొచ్చనమాట. సో, ఇదే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్‌లోకి. సో, దీని యూసేజ్ అనేది ఎలా ఉంటుంది, ఎలా వాడుతుందనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.